గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం కాళ్ళల్లో నరాల వాపు వ్యాధి అంటే వారికోజ్ వెయిన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి దీనికి పూర్తిగా చికిత్స అందుబాటులో ఉందా, ఇది పూర్తిగా తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్. అండ్ మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04023491102 ఆర్ 23491103. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు, హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి, ప్రేక్షకులకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఎవిస్ హాస్పిటల్స్ అనగానే అందరికీ ప్రస్తుతం వారికోజ్ వెయిన్స్ కి ఒక మంచి చికిత్స అందుతుందని ఒక నమ్మకం ఏర్పడింది. సో అలాగే బోధకాలకి కూడా మీ దగ్గర చికిత్స ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రైట్ అండి. సో వైల్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే మాకు ఎవిస్ హాస్పిటల్ అంటే వారికోజ్ వెయిన్స్కి ఇది ఒక ఫైనల్ డెస్టినేషన్, ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ అని ఒక పేరు నమోదైంది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ మేము దానికన్నా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తామండి. వీఆర్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ వాస్కులర్ సర్జికల్ హాస్పిటల్ మాదే. అంటే వారికోజ్ వెయిన్సే కాకుండా, అంటే వారికోజ్ వెయిన్స్ అంటే సిరల్లో సమస్యలు కాకుండా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టరీస్లో బ్లాక్స్ ఉన్నా కూడా ఓపెన్ చేస్తాం, స్టెంట్స్ వేస్తాం, బైపాసెస్ జరుగుతాయి. అవి రెండు కాకుండాను కాళ్ళలో బోధకాలు అంటే ఏంటంటే బేసిక్లీ ఏ కారణంగా నీరు కాళ్ళు అలాగే నిలువ ఉండిపోతే ఆ నీరంతా చెక్కబడిపోయి కాళ్ళు లావుగా అయిపోయి బోధకాలు లేకపోతే ఏనుకాలు అవుతుంది. ఆ నీరు ఉండడానికి కారణం కొంతమందికి వారికోజ్ వెయిన్స్ అవ్వచ్చు, మరి కొంతమందికి దోమకాటు వల్ల అవ్వచ్చు, మరి కొంతమందికి ఏమైనా హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఏ కారణంగా నీళ్ళు క్రానిక్గా వాటర్ ఉండిపోయినా కూడా అది బోధకాలుగా తయారవుతుంది. అవన్నిటి కూడా చికిత్సలు ఉన్నాయి. ఇదే కాకుండా కాళ్ళలో పుండ్లు పడతాయి. వారికోజ్ వెయిన్స్ వచ్చినా, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వచ్చినా, కాళ్ళలో రక్తం సరఫరా సరిగా లేకపోతే కాళ్ళ పుళ్ళు పడతాయి. ఆ పుళ్ళు కూడా పూర్తిగా తగ్గించే మొత్తం వూండ్ కేర్ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట. సో అంటే సాధారణంగా చాలా చోట్ల ట్రీట్మెంట్ ఇస్తారు, అది అంటే ఇవ్వడం వరకు మా బాధ్యత, అది మనిషిని బట్టి తగ్గడంలో కొంచెం టైం పడుతుంది, కొంతమంది తగ్గకపోవచ్చు అని చాలా మంది చెప్తూ ఉంటారు. పూర్తిగా మేము గ్యారంటీ ఇవ్వమని. బట్ మీ దగ్గర అట్లా పుండు మానేంత వరకు కూడా ఒక కంప్లీట్ బాధ్యత తీసుకుంటారు అని విన్నాం. ఎంతవరకు కరెక్ట్ అది? రైట్ అండి. ఎందుకంటే నేను యూఎస్ నుంచి వెనక్కి వచ్చి, అమెరికా నుంచి 2013లో వెనక్కి వచ్చేటప్పటికి నేను చూసింది ఏంటంటే చాలా మంది పేషెంట్స్ వారికోజ్ ఆపరేషన్ జరిగిందా అంటే జరిగింది, మరి పుండు ఏంటంటే ఇంత పెద్ద పుండు పెట్టుకొని మీరు తిరుగుతున్నారంటే అది వాళ్ళ బాధ్యత కాదని చెప్పారన్నారు. సో దానివల్ల నాకు చాలా తప్పు అనిపించింది. ఫండమెంటలీ పేషెంట్కి తెలియదండి వాళ్ళకి వారికోజ్ ఉన్నాయా లేదని. వాళ్ళకి తెలిసింది అంటే కాళ్ళలో పుళ్ళు ఉండడం వల్ల బాధపడుతున్నారు. సో దానికి ఎలా ట్రీట్ చేయాలి, ఆ పుళ్ళు పూర్తిగా తగ్గేదాకా బాధ్యత తీసుకోవాలి. సో మాకు కూడా వచ్చేటప్పటికి ఈ పుళ్ళు ఎలా తగ్గించాలో తెలియదు. సో అప్పుడున్నప్పుడు బెస్ట్ ఫీల్డ్లో ఉన్న బెస్ట్ వూండ్ కేర్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చాం. ఆ బాంబే నుంచి వూండ్ కేర్ నర్సెస్ని హైర్ చేసాం. యూఎస్లో నేను వెళ్ళి మళ్ళీ రెండోసారి ట్రైనింగ్ తీసుకొని ఏంటంటే పూర్తిగా వూండ్స్ని పూర్తిగా తగ్గించే వ్యవస్థను పెట్టాం. మా దగ్గర ఇప్పుడు ఏవిస్ హాస్పిటల్ ఒక ఫ్లోర్ అంతా కూడా వూండ్ కేర్ కేటాయించి ఈ వూండ్స్ దగ్గర ఆల్మోస్ట్ మాకు నెలకి మేము చేసే 350 ఆపరేషన్స్ దగ్గర 100 పేషెంట్స్కి కాళ్ళలో పుండ్లే ఉంటాయి. ఈ పుండ్లు కూడా పూర్తిగా తగ్గించే వ్యవస్థని ఇప్పుడు పెట్టామన్నమాట. సో అంటే అసలు వారికోజ్ వెయిన్స్ ఇది అని ఎలా గుర్తించాలంటారు? చాలా మంది కొంచెం కాళ్ళు వాచినప్పుడు నరాలు పైకి ఉబ్బుతూ ఉంటాయి, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? రైట్ అండి. సో బయటికి కాళ్ళల్లో నరాలు బయటికి కనిపించి వారికోజ్ ఉండడం అనేది ఓన్లీ 30%. సో ఈవెన్ దో మనం ఈ టీవీలో పక్కన సైడ్ ఇన్సెట్ ఇమేజ్లో మనం ఏంటంటే ఆ వెయిన్స్ ఉబ్బినట్టు చూపిస్తున్నాం, ఎందుకంటే అది ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం. కానీ అలా ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏమాత్రం కూడా లేదు. 30% మందిలోనే ఇలా బయటికి కనిపిస్తాయి. మిగిలిన 70% మందిలో ఏంటంటే వెయిన్స్ బయటికి కనిపించకుండానే లోపల రక్త సరఫరా డ్యామేజ్ అయ్యి కాళ్ళలో రకరకాల సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు అంటే కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు బాధ పెట్టడం కానీ, కాళ్ళు సాయంకాలం అయితే ఎవరైనా ఉబ్బటం కానీ, ఎవరు నొక్కి పెడితే రిలీఫ్ రావటం కానీ, కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్గా పుళ్ళు రావడం కానీ, చిన్న దెబ్బలు తగిలితే మానకపోవటం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోకాలు కింద భాగం నల్లబట్టడం, ఇవన్నీ కూడా లక్షణాలే. అండ్ ఈ లక్షణాలు ఉంటూ బయటికి వెయిన్స్ తేలి కనిపించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు నేను చెప్పినట్టుగా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి. ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలంటే వాళ్ళకి ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ చూడాలి. ఇది నరాల ప్రాబ్లం కాదు, ఇది వాస్కులర్ ప్రాబ్లమ్. సో ఇది వాస్కులర్ ఎక్స్పర్ట్స్ చూస్తే ఈజీగా డయాగ్నోస్ మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. నాకు ఎడమ కాలుకు పిక్కల కింద వాపు వచ్చింది సార్, నరాలు. అలాగే రైట్. సో వారికి ఎడంకాల్లో పిక్కల కింద వాపు వచ్చింది. ఇక్కడ మనకి ఈ స్టేజ్లో వారికి నొప్పి ఉందా, బాధ ఉందా, దీనివల్ల వాపు ఉందా మనకు తెలియదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మా పేషెంట్స్తో మేమంతా ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. ఆ డీటెయిల్ హిస్టరీలో ఏంటంటే వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోరింగ్ అంటాం. అంటే ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల మీకు ఏం బర్డెన్ అవుతుంది. ఓకే, ఈ బర్డెన్కి వచ్చేటప్పటికి ఈ వెయిన్స్ ఉబ్బటానికి కొన్ని పాయింట్లు, నొప్పి ఉంటే కొన్ని పాయింట్లు, లాగితే కొన్ని పాయింట్లు, ఇలా కొన్ని పాయింట్స్ వ్యవస్థలో వేసుకొని కొన్ని పాయింట్లు కానీ దాటి ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. లేకపోతే రీఅష్యూర్ చేసి మీకు ఇదేం కాదు అని చెప్పి పంపడం జరుగుతుంది. అందులో మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మా దగ్గర ఏవిస్లో మేము ఒకటి ఏం గమనించామంటే ఈ స్కానింగ్ అంటే కాళ్ళ కలర్ డాప్లర్ పరీక్ష అయితే చేస్తామో అది నిల్చునే పొజిషన్లోనే చేయాలి.
చాలా దగ్గర బయట ఏంటంటే పొడుగునే పొజిషన్ చేసి తప్పుడు రిపోర్ట్లు పట్టుకొస్తున్నారు కాబట్టి మేము ఈ స్కానింగ్కి ఛార్జ్ చేయడం పూర్తిగా ఆపేసి అందరికీ ఫ్రీగానే స్కాన్ చేస్తున్నాం ఇప్పుడు. అలా చేస్తే తప్ప వాళ్ళకి మళ్ళీ పంపించి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టిస్తే వాళ్ళకి అక్కడే సగం మందికి ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి దాని మీద మేమే మళ్ళీ రీస్కాన్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 35,000 మందికి ఫ్రీగా రీస్కాన్ చేసాం మా దగ్గర. సో వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు ఐడెంటిఫై అయినప్పుడు దాని కొలతలు ఇందాక నేను చెప్పినట్టుగా క్లినికల్ సివియారిటీ అంటే కాళ్ళకున్న సమస్య అండ్ ఈ వెయిన్ డయామీటర్స్ ఇవి రెండు కలిపి మీకు ఒక డెసిషన్ తీసుకొని ఇది బెస్ట్, ఇది చేసుకుంటే ఇలా చేసుకుంటే బెటర్ అని చెప్పడం జరుగుతుంది. వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చిందంటే అది ఆపరేషన్ కి దారి తీస్తుందా, మెడిసిన్ తో కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? రైట్ అండి. సో ఇది ఒక మంచి ప్రశ్న అండ్ వర్చువల్లీ ఎవ్రీ పేషెంట్ నాకు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే వారికోస్ వెయిన్స్ తగ్గించే మెడిసిన్స్ ఏమి లేవండి. డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వల్ల ఒక 3 to 5% పెయిన్లో నొప్పి తగ్గుతుంది కానీ ఉబ్బిన వెయిన్స్ యొక్క తీవ్రత కానీ దాని డయామీటర్ కానీ తగ్గే ఛాన్స్ లేదు. వారికోస్ వెయిన్స్ ఫిజిక్స్ ప్రాబ్లం, అంటే కాళ్ళల్లో రక్తం వెళ్ళే కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల ఫిజికల్గా బ్లడ్ కిందకు వచ్చి ఉండిపోవడం, అది కెమిస్ట్రీ ద్వారా సాల్వ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా వర్స్ట్ ఏంటంటే చాలామంది కాళ్ళు నల్లబడ్డాన్ని లేకపోతే కాళ్ళు నొప్పులు వాటన్నిటికీ ఏం చేస్తారంటే క్రీమ్స్ ఆయింట్మెంట్స్ రాసుకుంటారు. అది చాలా పొరపాటు. ఏ క్రీమ్ ఆయింట్మెంట్ రాయటం వల్ల కూడా వారికోస్ తగ్గదు సరి కదా. ఈ చాలా మటు క్రీమ్స్లో ఈ స్టిరాయిడ్స్ ఉంటాయి. ఇవి పెడితే ఏమవుతుందంటే ఇంకా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువై కాళ్ళు పుళ్ళు ఇంకా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి రెండు పెద్దగా యూజ్ లేదండి. బేసిక్గా ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? రైట్ అండి. సో ప్రొఫెషనల్గా చూసేటప్పటికి ఏంటంటే బేసిక్గా వారికోస్ పుట్టడం అంటే వెయిన్స్ ఫామ్ అవటం అనేది ఒక జెనెటిక్ ఇష్యూ. చాలామంది దగ్గర 85% మంది పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొకరికి ఉంది, మేనమామలకో మదర్కో ఫాదర్కో బ్రదర్కో ఉందని చెప్పడం జరుగుతుంది. సో వెరీ కామన్లీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. కాకపోతే వచ్చిన వారికోస్ తీవ్రత మాత్రం వాళ్ళు చేసుకునే జాబ్ బట్టి కొంచెం డిపెండ్ అవుతుంది. ఎక్కువగా నిల్చొని జాబ్స్ చేసుకునే వాళ్ళు అంటే టీచర్స్ లేకపోతే సేల్స్ పీపుల్ లేకపోతే వెండర్స్ అలా నిలబడిలాగా వర్తకులు అమ్ముకునే వర్తకులు వీళ్ళందరిలో కూడా చూస్తాం. ఇన్ఫాక్ట్ డాక్టర్స్ ఎన్ఎస్సీసీ ఇచ్చే డాక్టర్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం, మీడియాలో ఎక్కువగా చూస్తాం, కూర్చొని ఇలాగ ఉంటారు కాబట్టి కెమెరామెన్లో ఎక్కువగా చూస్తాం. సో ఇవి చాలా కామన్గా చూస్తాం, నిల్చొని పనులు చేస్తారు కాబట్టి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ ఫార్మేషన్ అనేది జెనెటిక్. సో వాళ్ళు ఆ ఉద్యోగం మానేసినంత మాత్రాన్ని మళ్ళీ వచ్చిన వారికోసం వెళ్ళిపోవు. సో దానికి ట్రీట్మెంట్ చేసుకొని తొందరగా తగ్గిపోతే మళ్ళీ వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ మానేయడం మాత్రం చేయకూడదు. సో మనం ఈ క్వశ్చన్కి చాలామంది తాత్పర్యం ఏమో అనుకుంటారంటే అయితే ఈ ఉద్యోగం నేను మానేయాలన్నమాట, ఇప్పుడు నేను డాక్టర్ అండి, ఇప్పుడు ఈ ఉద్యోగం మానేసి నాకు వేరే ఉద్యోగం ఎవరు ఇవ్వరు. సో అది పాసిబుల్ కాదనమాట. అంటే హెరిడిటరీ వల్ల వస్తుంది అని చెప్తున్నారు. కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది అంటారు. బట్ అందరికీ రాదు, కొందరికే వస్తుంది. ఆ కొందరు ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటారు? రైట్ అండి. సో టు కరెక్ట్ మై సెల్ఫ్, హెరిడిటరీగా ఏర్పడతాయి. ఏర్పడిన వారికోస్ వెయిన్స్ తీవ్రత మాత్రం నిల్చుంటే వస్తాయి. ఓకే. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే దీని ప్రోగ్రెషన్ పెంచే ఫ్యాక్టర్ నిలబట్టం. ఓకే. అఫ్ కోర్స్ దాంతోపాటు లావుగా ఉంటే చాలా ఎక్కువగా ఏర్పడతాయి. 1, 2 లేదా 3 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువగా వారికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. కొన్ని మన చేతిలో కంట్రోల్ ఉంటాయి, కొన్ని కంట్రోల్ ఉండవు. డెఫినెట్గా లావుగా ఉండటం అనేది మన కంట్రోల్లో ఉంది. మనం వెయిట్ తగ్గితే కొంచెం వారికోస్ వెయిన్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలానే ప్రెగ్నెన్సీ అనేది మామూలుగా అదొక నార్మల్ బయాలజికల్ ఫ్యాక్ట్ కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. సో కొన్ని కంట్రోల్ ఉంటాయండి, కొన్ని కంట్రోల్ ఉండవు. సో చాలామంది అడుగుతారు మరి నాకు వచ్చే నా పిల్లలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే టిపికలీ మీ జెనెటిక్స్ని మనం మార్చలేం. కాకపోతే హెల్త్ మెయింటైన్ చేసి ఫ్రీక్వెంట్గా కదులుతూ ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ చేయకపోతే డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ అంతగా ఉండవు. అంటే ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? రైట్ అండి. సో అగైన్ ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత చాలామంది అంటే కొంతమంది ఇంకా మైండ్ సెట్ ఏంటంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమా కాదా డాక్టర్ గారు, దీనివల్ల ప్రాణం పోతుందా, పోకపోతే దీన్ని కొన్నాళ్ళు చూస్తామని డెఫినెట్గా చూస్తారు చాలామంది. సో ఇక్కడ మెయిన్ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా దీన్ని వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాణం పోవడం అయితే జరగదు. ఇది క్యాన్సర్ కాదు, గుండె సమస్య కాదు, బ్రెయిన్ సమస్య కాదు. అలానే వదిలేస్తే రకరకాల వేరే సమస్యలు మాత్రం వస్తాయి. కాళ్ళలో 85% పుండ్లు రావడానికి కారణం వారికోస్ వెయిన్స్. సో మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాళ్ళలో అల్సర్స్ ఫామ్ అవుతాయి. కాళ్ళలో అల్సర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్. చాలామంది షుగర్ అనుకుంటారు, షుగర్ వల్ల కాదండి. మోస్ట్ ఫ్రీక్వెంట్ కాజెస్ వారికోస్ వెయిన్స్ ఒకటి. రెండోది ఏంటంటే తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి కాలు బాగా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది, నొప్పి బాధ ఎర్రగా అయిపోవడం జరుగుతుంది. మరికొంతమందికి ఏంటి ఈ వెయిన్స్ బర్స్టే కొన్ని లీటర్లు రక్తం కారిపోతుంది, ఎందుకంటే రక్తం పైకి వెళ్ళలేక కింద సెటిల్ అయిపోయింది కాబట్టి హై ప్రెషర్లో ఉంటుంది. అండ్ మోస్ట్ డేంజరస్ ఏంటంటే కొంతమందికి ఈ వెయిన్స్లో చిన్న క్లాట్స్ లాగా ఏర్పడి ఆ క్లాట్స్ కాస్త గుండెకి పాకి అవి పల్మరీ ఎంబోలిజంగా మారుతాయి. సో ఇవి డెఫినెట్గా దేర్ సమ్ ఫేటల్ కాన్సిక్వెన్సెస్. ఇవి చాలా అరుదు అట్లా అవడం, కానీ అలా అయితే మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది. అందుకని దీని మీద యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సాధారణంగా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు మనం స్టాకిన్స్ వేసుకోవడం మనం చూస్తుంటాం, సాక్స్. అదే అన్ని స్టేజెస్లో కూడా వేసుకోవచ్చు అంటారా?
రైట్ అండి. సో వ్యారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టాకింగ్స్ చెప్పడం జరుగుతుంది. అది యూజువల్గా ఎర్లీ స్టేజ్లోనే పనిచేస్తుంది. అంటే ఈ వెయిన్ చుట్టుకొలత 3 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉండి, అంటే దాని టైం స్కాన్ చేసి మెజర్ చేయాలి, 3 మిల్లీమీటర్స్ కన్నా తక్కువ ఉండి, దాంతోపాటు మీ కాళ్ళు ఎటువంటి కలర్ మారడం కానీ, నొప్పి కానీ, బాధ కానీ లేకుండా ఉంటేనే ఈ సాక్స్ పనిచేస్తాయి. ఒకసారి సాక్స్ వేసుకోవాలని డిసైడ్ చేసుకుంటే ఆ సాక్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి. పొద్దున్న 6 గంటలు అంటే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వేసుకోవాలి. ఈ వేరే ఏ పని ఉన్నా కూడా తీయడానికి వీలు లేదు. అండ్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి. అండ్ వాళ్ళ కాళ్ళు కొలతకు చూసుకొని ఆ పర్టికులర్ డైమెన్షన్స్ ప్రకారం ఇది ఒక మెడికేటెడ్ గార్మెంట్, అంతేగాని వేరే వాళ్ళది వేసేసుకోకూడదు. కొన్నిసార్లు సాక్స్ లభ్యం కాకపోతే కాళ్ళకి తువ్వాలు కట్టేయటం, లేదంటే ఎర్రగొడ్డ కట్టేయటం, అట్లాంటి చేస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు ప్రెషర్ ఎక్కువయ్యి వాప్ పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వచ్చి ఫీట్ దగ్గర ఉండిపోతుంది. దాన్ని టార్నికే ఎఫెక్ట్ అంటారు. అలాంటి పిచ్చిగొడ్లు కట్టుకోవడం కన్నా కట్టుకోకపోవడం చాలా బెటర్. సాధారణంగా ఈ వారికోస్ వెయిన్స్ చికిత్సలో సంప్రదాయ పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? రైట్ అండి. సో ఈ స్టాకింగ్స్ కూడా మనకు పనికిరాదు, ఇంతకన్నా తీవ్రత పెరిగింది అన్నప్పుడు పాత రోజుల్లో ఇప్పటికీ కొన్ని దగ్గరలు చేస్తారు, కట్ చేసేసే ఆపరేషన్ చేయడం ఎక్కువ చేస్తుంటారు. అది దానికి ఏం చేస్తారంటే నడుములో సూదిచ్చి 2-3 దగ్గరలు కట్ చేసి లోపల పొడుగడు పుల్ల పెట్టి ఈ వెయిన్ చుట్టి లాగుతారు బయటికి. అది చాలా ఫోర్సిబుల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి చాలా రక్తస్రావం ఉంటుంది, కొన్ని దుష్ప్రభావాలు బాగా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటో కనీసం 15-20 కుట్లు పడతాయి. అండ్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత చేసిన తర్వాత కూడా దాని సక్సెస్ రేట్ ఓన్లీ 60%. అంటే మంచి డాక్టర్స్ చేస్తే కూడా 100 మందిలో 40 మందికి అది ఫెయిల్ అవుతుంది. అది సాంప్రదాయ పద్ధతి, అది ఇప్పుడు డిస్కంటిన్యూ చేసేసాం ఆల్మోస్ట్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విజయలక్ష్మి ఉన్నారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం సార్, మా బాబు 25 ఇయర్స్ అండి, అలాగే 95 kg ఉన్నాడు అతను. ఆయనకి అరికాళ్ళ నొప్పులు అండి అసలు తక్కువ అవుతలేవు. రైట్ అమ్మా. యా, సో అరికాలు కాలు కింద పెట్టలేకపోతుండు. నవీన్ రెడ్డి మన అపోలో హాస్పిటల్లో చూపించాను. 3 months నుంచి మెడిసిన్ వాడుతున్నా కూడా ఆయనకు అసలు ఇది లేదు. మార్నింగ్ అసలు లేవగానైతే కాళ్ళు కింద పెట్టలేడు అసలు. సో కాళ్ళు కింద పెడితే నొప్పి అనేది చాలా కారణాలు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే ఆయన అధిక బరువు వల్ల కొన్ని కింద పాదం కింద భాగంలో ఒక బోన్ ఫార్మేషన్ వచ్చి దానివల్ల కూడా అలా అవ్వచ్చు. దాన్ని ప్లాంటార్ ఫ్యాషియైటిస్ అంటారు. అధిక బరువు ఉన్న వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. అలానే కాకుండా వేరే కారణాలు చాలా ఉంటాయి. వారికోస్ వెయిన్స్ కూడా ఒక కారణమే. బట్ ఇక్కడ నాకు చాలా భయం వేస్తున్న విషయం ఏంటంటే 3 నెలలుగా సఫర్ అవుతున్నారు. 3 నెలలుగా ఏ ప్రాబ్లం కూడా మనం అట్లా నెగ్లెక్ట్ చేయకూడదమ్మా. డెఫినెట్గా మీరు అటెన్షన్ తీసుకోవాలి. ఆ కింది చిన్నప్పటికి రండి, ఒకవేళ నేను చూస్తాను. ఒకవేళ నా ప్రాబ్లం కాకపోతే మా ఆర్థోపెడిక్ సర్జన్ చూసి మీకు ఇది సాల్వ్ చేస్తారు. బట్ ఫండమెంటలీ 25 ఏళ్ళ అబ్బాయి 3 నెలలుగా అంత సివియర్ పెయిన్తో సఫర్ అవ్వకూడదు. సరే, ఈ వారికోస్ వెయిన్స్కి లేజర్ అబ్లేషన్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటారు? సో ఇందాక మనం సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకటి ఏంటంటే నడుములో సూది ఇవ్వాల్సి వస్తుంది, స్పైనల్ అనెస్థీసియా కానీ జనరల్ అనెస్థీసియా కానీ ఇవ్వాలి. రెండోది మనం ఇందాక చెప్పినట్టుగా 20 దాకా కుట్లు పడతాయి, లోపలేమో పొడగట్టు పుల్ల పెట్టి తీయాల్సి వస్తుంది, రక్తస్రావం ఉంటుంది, రక్తం ఎక్కించాల్సి వస్తుంది, కాలు వాస్తుంది, నొప్పులు ఉంటాయి, 10-15 రోజులు రెస్ట్ కూడా తీసుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా కొత్తగా మనం చేసే లేజర్ పద్ధతిలో ఏం చేస్తామంటే స్కానింగ్ చేసుకుంటూనే, అంటే ఆ కలర్ డాప్లర్ ఏదైతే బయట చేసామో అదే కలర్ డాప్లర్ మిషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఒక చిన్న నీడిల్ గుండా లోపల వైర్ పెట్టేసి ఆ వైర్ని మనం ఎట్లయితే హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తామో అదే పద్ధతిలో కాలుకి ఒక వైర్ లాంటిది లోపలికి పంపించి ఆ వైర్ చివరి లేజర్ ఉంటుంది. ఆ లేజర్ వాడి మొత్తం వెయిన్స్ని కృషింపజేస్తాం. అవి కృషించిపోతే ఏమవుతుందంటే వెయిన్స్ వెంటనే కరిగిపోవడం స్టార్ట్ అవుతాయి. సో టిపికలీ ఒక లేజర్ ప్రొసీజర్ సరిగ్గా చేస్తే మీకు ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తు ఇవ్వడం కానీ ఏమీ ఉండదు. కాలుకు మాత్రమే కొంచెం లోకల్ అనెస్థీసియా చేసేస్తాం. అదే ఒక 15 నుంచి 20 నిమిషాలు అయిపోతాయి. ఇప్పుడు కొత్త జనరేషన్ లేజర్స్ మన దగ్గర ఏబీసీలు ఏవైతే ఉన్నాయో వాటితో చేస్తే ఒక 15 నిమిషాల్లో మీకు అయిపోతుంది ప్రొసీజర్. అదైనా ½ అన్ అవర్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు కాబట్టి వెంటనే పనులన్నీ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎత్తడం దించడానికి ఎవరు మనుషులు అక్కర్లేదు, వాళ్ళు మెట్లు ఎక్కొచ్చు, పనులన్నీ చేసుకోవచ్చు, బాత్రూమ్ యూస్ చేయొచ్చు ఇమీడియట్గా. సో అవన్నీ అడ్వాంటేజ్ అనమాట. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇందాక మనం స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటే కట్ చేసేసే ఆపరేషన్కి 60% దాకా మంచి చేతుల్లో సక్సెస్ అని చెప్పాం. ఇలా లేజర్ కానీ చేస్తే 97%లో పూర్తిగా తగ్గిపోతాయి. సో ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ, మళ్ళీ తరచూ వచ్చి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ కాలర్ రవీంద్ర ఉన్నారు. రవీంద్ర గారు మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ ఏం లేదా సార్, నాకు ఈ చిట్కన వేలు బాగా కొంచెం వెనకాల ఒక 2 ఇంచుల గ్యాప్ లో కొంచెం పెయిన్ వస్తుంది. అది డౌట్ సార్. అది నడుస్తుంటే నొప్పి వస్తుంది, కొంచెం మంటగా అవుతుంది, ఎక్కువ లేదు, ఈ మధ్య స్టార్ట్ అయింది. సో కాఫ్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో రక్తం మనకి వెనక్కి వెళ్ళే మార్గంలో ప్రాబ్లమ్స్ ఉంటే అది రావచ్చు. అలానే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే మనకైనా సిగరెట్ తీసుకోవడం ఇట్లాంటి అలవాట్లు ఉంటే వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాకేజెస్ రావచ్చు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా వెళ్ళే రక్తనాళాలు బ్లాకేజ్ రావచ్చు.
ఇవి రెండు కాకుండా కొంతమంది క్రాంప్స్ అలా రావచ్చు, కొన్ని లవణాలు బాడీలో లవణాలు కాస్త తేడాగా ఉన్నా కూడా క్రాంప్స్ రావచ్చు. ఇలాగా చాలా కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని చూసి ఏం చేస్తామంటే మేము మా ఓపీడీ ప్రొసీజర్లో అందరికీ ఫ్రీగా స్కాన్ చేస్తాం. దగ్గర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ అన్ని ప్లేసెస్లో మేము మా పేషెంట్స్ మేము ఓన్ స్కానర్ పెట్టుకొని అందరికీ స్కాన్ చేస్తాం. చేసి ఏంటంటే క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి ఇది వేస్తే బెస్ట్ సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఈ వారికోజ్ వెయిన్స్ని చూసి ఇది కాదు ఇంకేదో అని పొరపాటు పడే సందర్భాలు ఏమైనా ఉంటాయంటారా? చాలా ఫ్రీక్వెంట్గా అండి, ఇది చాలా ఫ్రీక్వెంట్లీ మిస్అండర్స్టూడ్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా బయటికి మనం టీవీ షోలు చూపిస్తున్నట్టుగా ఆ బయటికి ఉబ్బు వచ్చి కనిపించే వాటిని చాలామంది నరాలు అనుకుంటారు. ఇవి ఏ విధంగా కూడా నరాలు కావండి, ఇవి సిరలు. నరాలు అంటే మన బాడీలో కరెంట్ తీసుకెళ్లే కొన్ని కరెంట్ తీగలు. సిరలు అంటే మన బాడీకి వాటర్ అంటే బ్లడ్ పైకి కింద తీసుకెళ్లే కొన్ని ట్యూబ్స్ అంటే ప్లంబింగ్ సిస్టమ్. సో ఈ ట్యూబ్స్లో ప్రాబ్లం అనమాట. సో రక్త సరఫరా లోపం. సో దీనికి ఏంటంటే నరాలు ట్రీట్ చేసే డాక్టర్స్ ఏ విధంగా కూడా దీనికి పనికిరారు, ఎందుకంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. మరికొంతమందికి చర్మం అంటే చాలా ఫ్రీక్వెంట్గా నల్లబడిపోయి బాగా చర్మం మోకాలు కింద భాగం బాగా నల్లబడిపోతుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా దీన్ని డెర్మటాలజీ ప్రాబ్లం అనుకొని రకరకాల క్రీములు, ఆయింట్మెంట్లు కొన్ని ఏళ్ళు తరబడి, నేను ఒక పేషెంట్ 23 years ఆయింట్మెంట్ పెట్టుకొని వచ్చారు ఆవిడ. ఇది క్లియర్గా వాస్కులర్ ప్రాబ్లం అయితే. అలా చేస్తే ఏమవుతాయంటే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. ఇది చర్మ సమస్య అయితే మీకు ఒళ్ళంతా రావాలి, ఓన్లీ మోకాలు కింద భాగం వస్తుందంటే ఇది రక్త సరఫరా లోపం మనం గ్రహించాలి. అండ్ దానికి సరైన ట్రీట్మెంట్ ఓన్లీ వాస్కులర్ స్పెషలిస్ట్లు ఇవ్వాలి. అండ్ డెర్మటాలజీ లిటరేచర్లో మీరు చూసినా కూడా దాని పేరు స్టేసిస్ ఎగ్జిమా, స్టేసిస్ డెర్మటైటిస్ అంటే బ్లడ్ స్టాటిక్గా ఉండడం వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ అని అర్థం. సో దానికి వాళ్ళు మీరు ఆ డెర్మటాలజీ కాగితం మీద చూస్తే కూడా స్టేసిస్ డెర్మటైటిస్ అంటారు. సో ఆ స్టేసిస్ని ట్రీట్ చేయకుండా ఓన్లీ డెర్మటైటిస్ ట్రీట్ చేస్తే ఏం లాభం లేదు. ఇంక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ వస్తే పుళ్ళు పడిపోతాయి. 85% కాళ్ళలో పుళ్ళు రావడానికి వెరికోస్ వెయిన్స్ కారణం. సో చాలామంది అంటే ఈ పుండుకు వేరేగా ఆయింట్మెంట్ పెట్టడం, లేకపోతే మరొక చర్మం తీసి పెట్టడం ఇవన్నీ చేస్తారు. లోపల రక్త సరఫరా సరిగ్గా లేకపోతే ఆ చర్మం మళ్ళీ అతుక్కోదు, ఆ పెట్టిన స్కిన్ గ్రాఫ్ట్ కూడా ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే వాస్కులర్ సప్లై లేదు కాబట్టి. సో అది వాస్కులర్ సప్లై ఇంప్రూవ్ అయితేనే స్కిన్ గ్రాఫ్ట్ పనిచేస్తుంది. సో చాలామంది స్కిన్ గ్రాఫ్ట్ ఇలాంటి యూస్లెస్ ఆపరేషన్స్ కూడా చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే పాత రోజుల్లో కట్ చేసి చేసేవాళ్ళం కాబట్టి 60% తగ్గేది కాబట్టి చాలా మందిలో అపోహ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్కి ఏం ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ వస్తుంది అని. ఇప్పుడు ఆ కొత్త పద్ధతిలో అది నిజం కాదు. కొత్త పద్ధతిలో 97% సక్సెస్ రేట్ కాబట్టి ఇది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ చాలా అరుదు, చాలా రేర్ అనమాట. ఇప్పుడు మా దగ్గర అయ్యే 14,000 కేసెస్లో ఇప్పుడు దాకా ఐదుగురు పేషెంట్స్కి మళ్ళీ వచ్చాయి. మేము మళ్ళీ వాళ్ళు ఫ్రీగా చేసాం ట్రీట్మెంట్. సో అది రావడం చాలా రేర్. సో అది కూడా తప్పు ఆలోచన, ఇది చేస్తే మళ్ళీ వెనక్కి రావు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్స్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారా దీనికి? రైట్ అండి. సో బీపీ షుగర్ ఫర్ ఎగ్జాంపుల్ 12% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ షుగర్ అండి. సో మనం బేసిక్గా ఇవాళ 10 మందికి ఆపరేషన్ చేస్తే అందులో ఇద్దరికి డెఫినెట్గా షుగర్ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్తగా చేసే కృత్రిమ ఆపరేషన్లు ఏవైనా కూడా లాప్రోస్కోపిక్ అయినా ఏవైనా కూడా షుగర్ కంట్రోల్ చేసుకొని ఈజీగా చేయించుకోవచ్చు. అలానే ఈ వారికోస్ వెయిన్స్ చేసే లేజర్ అబ్లేషన్స్ కూడా అంతే. నెంబర్ 2 బీపీ అండి. బీపీకి అసలు ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. ఆ రోజు సర్జికల్గా మనం ఆ రోజు సర్జరీ రోజు బీపీ కొంచెం కంట్రోల్ చేసుకుంటే అయిపోతుంది. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం బీపీ కంట్రోల్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే కాళ్ళలో వాపు బీపీ వల్ల వస్తుంది, కొంతమంది వారికోస్ వెయిన్స్ వల్ల వస్తుంది. సో మనం క్లియర్గా దేని వల్ల వస్తుంది తెలియాలంటే మనం ఫస్ట్ బీపీ కూడా కంట్రోల్ చేసుకుంటే మంచిది. అసలు బేసిక్గా ఇది ఏ వయసు వాళ్ళలో వస్తాయి వారికోస్ వెయిన్స్ అనేవి? అండ్ ట్రీట్మెంట్కి కూడా వయసు పరిమితి ఏదైనా ఉందా, లేజర్కి కానీ లేకపోతే ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడానికి? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ అనేది ఏ ఏజ్లోనే రావచ్చు అండి. మై యంగెస్ట్ పేషెంట్స్ 14 years, మై ఓల్డెస్ట్ పేషెంట్స్ 96 years. సో ఏ ఏజ్ వాళ్ళకైనా మనం చేయొచ్చు, దానికి ఎటువంటి వయోపరిమితి లేదు. యూజువల్గా ఆడవాళ్ళలో 30 to 50 years ఏజ్ గ్రూప్లో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువ శాతం చూస్తాం. 60% ఆఫ్ పేషెంట్స్ ఆర్ విమెన్ బిట్వీన్ 35 to 55. సో అది కామన్ గ్రూప్ ఆఫ్ అకరెన్స్, కాకపోతే మగవాళ్ళు వస్తుంది, అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుంది. ఇంకోటి వయోపరిమితి అంటూ ఎటువంటిది కూడా లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది చేయించుకున్న తర్వాత మీరు కాళ్ళతో ఏం చేయదలుచుకున్నారు మన మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ సరిగా బతకాలనుకుంటే ఏ ఏజ్లోనే చేయొచ్చు. అదే వేరే కారణాలుగా సపోజ్ ఎవరికైనా 50 ఏళ్ళకే పక్షం వచ్చి కదలలేకపోతే చేయక్కర్లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ వీ డిజైర్. అంటే ఇతర కాళ్ళ వ్యాధులు లేకపోతే వారికోస్ వెయిన్స్కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి ఎవరైనా సరే? రైట్ అండి. సో చాలామంది కాళ్ళలో వచ్చే నొప్పులకి షుగర్ నొప్పులు అంటారు. సో షుగర్ నొప్పులు యూజువల్గా ఏంటంటే అరిపాదంలో మంటల్లాగా, లేకపోతే బగ్గు మంటం, లేదంటే చెప్పులు జారిపోవటం, సెన్సేషన్ తెలియకపోవడం అలా ఉంటాయి. వేరే వారికోస్ వెయిన్స్ వచ్చే నొప్పులు పిక్కల్లో ఉంటాయి. పిక్కల్లో బాగా లైక్ క్రాంపింగ్ పెయిన్లా ఉంటుంది అనమాట. మసిల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. సో చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది షుగర్ నొప్పులు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఫండమెంటల్ ఏంటంటే ఏ కాలు నొప్పిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అది షుగర్ అయ్యుండొచ్చు, అది మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటూ ఒక ప్రాసెస్ వెళ్ళాలి.
అంతే లెగ్స్ ఆర్ ఫర్ లైఫ్. సో లెగ్స్ని కూడా, లెగ్స్లో వచ్చే పెయిన్ కూడా గుండె పెయిన్ లాగే, బ్రెయిన్లో హెడేక్స్ లాగే మనం దానికి ఇంపార్టెన్స్ సరైన ట్రీట్మెంట్ చాలా అవసరం. అలానే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాకేజ్ ఉంటే అలా పెయిన్ రావచ్చు. సో ఈ లెగ్ పెయిన్ నెగ్లెక్ట్ చేయకూడదు, ఎర్లీ అటెన్షన్ తీసుకొని దానికి సరైన ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే మనకు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో వారికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేయకండి, ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా లాభాలు ఉంటాయని డాక్టర్ చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.